అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది? ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రజా నాయకులే ఇటువంటి దరిద్రమైన గలీజ్ పనులకు పాల్పడితే మరి ప్రజల పరిస్థితి ఏంటి? మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కామ కుక్క గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనందరం కూడా 6 ఏళ్ల బాలికపైన అత్యాచారం జరిగినా, లేదంటే 60 ఏళ్ల వృద్ధురాలిపైన అత్యాచారం జరిగినా తప్పకుండా అందరం స్పందిస్తాం, అందరం కూడా జాలి చూపిస్తాం, కుదిరితే పోరాటాలు చేస్తాం. కాకపోతే ఇటువంటి అవకాశం మనకు ఎప్పుడు వస్తుంది? ఆ బాధితులకు అన్యాయం జరిగిపోయిన తర్వాత మనము ఈ పోరాటాలు చేయడానికైనా, జాలి చూపించడానికైనా కూడా అవకాశం వస్తుంది. అది కూడా మనం ఎలా చూపిస్తాం? రోడ్లు ఎక్కుతాం, నిరాహార దీక్షలు, లేదంటే ధర్నాలు, ర్యాలీలు, లేదంటే కొవ్వొత్తులు వెలిగిస్తాం. అది కాదంటే పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ ఆఫీసులలో వినతి పత్రాలు అందజేస్తాం. అంతే, అంతవరకు మనం చేస్తాం. ఆ తర్వాత చేతులు ఎత్తేస్తాం. దీని ద్వారా బాధిత మహిళకి న్యాయం జరుగుతుందా అంటే లేదు. మహా అయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి కొంత డబ్బు, స్థలం, పొలం ఇవి వస్తాయి, అంతే. కానీ దీనికి విరుద్ధంగా ఈరోజు మనందరం కూడా మహిళకి అన్యాయం జరగక ముందే మనమేంటి అని చూపించేటువంటి అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్, ఇతను ఒక కామ కుక్క. ఇతడికి మనందరం కలిసి బుద్ధి చెప్పగలిగే అవకాశం ఈరోజు మనకు వచ్చింది. ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన, మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడుతూ పట్టుబడినటువంటి ఈ కామాంధుడికి మనందరం కూడా తగిన బుద్ధి చెప్పాలి. దీనికోసమై మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ గలమెత్తండి. లేదా నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పకుండా స్పందించండి. మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళ కూర్చున్న కుర్చీ కూసాలు కదిలిపోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ముందుగా మీ అందరికి కూడా ఒక వీడియో క్లిప్ వేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? రమ్య. నీవు? మాది తుని. ఒకసారి రాదు నువ్వు నువ్వెవరు చెప్తున్నా నాకు బాగా నేను చెప్తున్నా నాకు మీరు ఎవరు బుజ్జి నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి చేపట్టుకుంటా పట్టుకోవడం మీరు ఎవరు? ఎవరు? నేను ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకో, నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకుంటాను మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పట్టుకుంటాను నువ్వు. అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జు. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నావు. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడ్ అమ్మ వచ్చిందా? వచ్చారా మొన్న? మీరు రాలేదు అక్కడికి? ఇది ఏ స్కూల్ నువ్వు? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఆగండి, ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా? అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు సార్. ఆగండి ఆగండి సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చామా? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వచ్చావా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావా ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు? ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా? బండి ఆపపోతే బావులు కూడా చెప్తున్నాను. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో ఆ మైనర్ బాలికను ఇబ్బంది పెడుతున్నటువంటి, లేదంటే కామ కోరికలతో మైనర్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కామ కుక్క టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్. ఇతని పేరు తాటిక నారాయణరావు. కాకినాడ జిల్లాలోని తునిలో ఒక గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక. ఈ బాలిక వద్దకి ఇతను
ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ అధికార మదంతో కామ కోరికలతో ఆ బాలికకు తాత వరుస అవుతానని చెప్పుకుంటూ ఆ గురుకుల పాఠశాల నుంచి రోజు తీసుకొస్తున్న సంఘటన స్థానిక ప్రజలు గమనించారు. దీని మీద అనుమానంతో ఆ ప్రజలు అతన్ని ఫాలో అవ్వగా దగ్గరలో ఉన్నటువంటి సపోటా తోటలోకి తీసుకెళ్ళి ఆ మైనర్ బాలిక యొక్క బట్టలు తీపించేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన ప్రజలు అతడిని పట్టుకొని వీడియోలు తీస్తూ ఆ బాలిక పేరు అడుగుతుంటే తిరిగి ఇతనేందో పెద్ద శుద్ధపూస అన్నట్లుగా, ఇతనికి ఎటువంటి కామ కోరికలు లేవు, నేను ఎటువంటి ఇబ్బందులు చేయట్లేదు అన్నట్లుగా ప్రజలపైనే రివర్స్ అవుతూ, పట్టుకున్నటువంటి ప్రజలపైనే రివర్స్ అవుతూ ఆ బాలికను మూత్ర విసర్జన కోసం ఈ సపోటా తోటలోకి తీసుకొచ్చానని పనికి మాలిన దరిద్రమైన వాగుడు వాగుతున్నాడు. ఒకసారి ఆ వీడియో మీరందరూ చూశారు కదా. ఆ బాలిక మూత్ర విసర్జనకి వస్తే బట్టలు తీయాల్సిన అవసరం ఏంది? దానికి నువ్వు పక్కన ఉండాల్సిన అవసరం ఏంది? దీనికోసం నువ్వు కాలేజీలో తాత అనే వరుస చెప్పుకొని ఇంత నీచమైన పరిస్థితికి నువ్వు దిగజారుతావా? మొహం మీద చెప్పుతో కొట్టేటోళ్ళు లేడని మైనర్ బాలిక పైన ఇంతటి దారుణానికి పాల్పడతారా? ఒకసారి ఆ వీడియోను కూడా మనందరం గమనిస్తే ఆ పాపను ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తి పోతున్నప్పుడు ఆపి, బుజ్జి ఆగమ్మ నీ పేరేం పేరని అడిగి చేయి పట్టుకుంటే, ఏయ్ పాప చేయి పట్టుకుంటావు ఏందని అతని మీదకి రివర్స్ అవుతున్నాడు. వీడు శుద్ధపూస, వీడికి ఏం తెలియదు. వీడు బట్టలు ఇప్పిస్తే తప్పులేదు, కానీ ఆ పాప పేరు అడుగుతున్నప్పుడు చేయి పట్టుకొని ఆపుతుంటే వీడు నేను అన్యం పుణ్యం మెరగనోని, బాలికలను అమ్మాయిలను ఇబ్బంది పెడితే చూడలేనోని అన్నట్టుగా నటిస్తూ అతని మీదకి రివర్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రజలను నమ్మించడానికి, ఇంత జరిగినప్పటికి కూడా ప్రజలను నమ్మించడానికి ఇతని యొక్క నటన చూడండి, నట విశ్వరూపి ఇతను అసలు. దీని తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళినాక ఆ బాలికను ఎక్కించుకొని వెళ్ళిపోయే ప్రయత్నంలో నేనెవరో తెలుసా, నేను కౌన్సిలర్ని అని చెప్పుకుంటూ దబాయించి బెదిరించే ప్రయత్నం చేస్తావా? అంటే కౌన్సిలర్ అయితే నీ నెత్తి మీద కొమ్ములు వచ్చినాయా? నువ్వు టీడీపీ పార్టీ అయితే నీ నెత్తి మీద కొమ్ములు వచ్చినాయా? కౌన్సిలర్ అని చెప్పుకొని భయపెడతావేంటి? మొఖం మీద చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు లేడని సిగ్గు లేదు మీ అందరికి కూడా. ప్రజానాయకుడు అని చెప్పుకుంటూ ప్రజలను పరిపాలిస్తూ ఒక కౌన్సిలర్గా ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక పైన నీ కామ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తావా? తను ఆ బాలిక నీ కూతురు వయసే కదా, నీ మనవరాలి వయసే కదా, సిగ్గుండాలి కొద్దిగన్నా. ఇటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో, ఇంత దారుణమైన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి ప్రజలారా. మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ ముఖ్యంగా నిందించాల్సింది ఒక పార్టీనో కాదు, లేదంటే మా బాలికనో కాదు, అన్యం పుణ్యమెరిగినటువంటి పాప, తెలిసి తెలియని వయసు, మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఆ బాలికను అత్యాచారం చేసే ప్రయత్నం చేసింది ఈ కామందుడు, కామ కుక్క. ఇతడిని టీడీపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు, పోలీసులు కేసు పెట్టారు, ఇతడిపైన ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా ఆలోచించాలి. గురుకుల పాఠశాల అంటే ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం. గురుకుల పాఠశాలలో బాలికలను చేరిస్తే చాలా సెక్యూర్గా ఉంటుందని ఒక నమ్మకం. కానీ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు అడ్డుకట్ట వేసినట్టు జరిగింది. గురుకుల పాఠశాల దగ్గరికి పోయి నేను తాత వరుస అవుతానని చెప్పగానే ఆ బాలికని ఎలా పంపించేశారు? అంత సింపుల్గా పాఠశాల నుంచి పంపించేస్తారా విత్ యూనిఫామ్లో? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా మన బిడ్డలపైన గురుకులాలు చదువుతున్నా, ఇంకో చోట చదువుతున్నా కూడా ఒక కన్నేసి ఉంచాలి. మన బిడ్డలపైన మనమే జాగ్రత్త అనేది వహించాలి. ప్రజానాయకుడే ఇంతటి దరిద్రమైన ఘాతుకానికి పాల్పడితే మిగతా వారిని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ కామ కోరికలు అనేవి అసలు వాస్తవానికి చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పైన, కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది చాలా వరకు పెరిగిపోయింది. వీళ్ళ నీళ్ళే తవ్వుకుంటున్నారు. ప్రభుత్వం పైన మరికొంత వ్యతిరేకత అనేది రావడానికి ఇది ఒక కారణం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒక భారీ డైలాగ్ వేశాడు. కుదిరితే ఆ క్లిప్పింగ్ కూడా వేస్తాను, ఒకసారి వినండి. ఆడబిడ్డల జోలి వస్తే, ఆడబిడ్డలను అత్యాచారం చేయాలనిపిస్తే
ఆ మైండ్లోనే ఆలోచన ఆగిపోవాలి, మైండ్లోనే ఆలోచన చంపుకోవాలి. అటువంటి పరిపాలన ఎందుకు చూపిస్తామని భారీ భారీ సినిమా డైలాగులు వేశాడు ఈయన. అంటే ఈయన సినిమాలో చేసుకుంటూ హీరోగా వచ్చినటువంటి వ్యక్తి కదా, ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగులన్నీ తెచ్చి కూడా రాజకీయంలో ఉపయోగించి ప్రజలను మభ్యపెట్టి మొత్తానికి అయితే గెలిచాడు. కానీ నీ కూటమిలోని నాయకులే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి నీచమైన పనులు చేస్తుంటే పవన్ కళ్యాణ్కు మాత్రం నోరు తెరచట్లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించట్లేదు. ఏదో పీకుతాను, ఏదో చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? కూటమి ప్రభుత్వం ఇంకో 15 ఏళ్ళు ఉండాలి, అధికారంలో కూటమి ప్రభుత్వమే ఉండాలని చెప్పుకుంటూ ఇటువంటి పరిస్థితులు ఉంటే ప్రజలు మిమ్మల్ని ఉంచుతారా? చెప్పడానికి పవన్ కళ్యాణ్ కన్నా సిగ్గుండాలి కొద్దిగన్నా. ఎలక్షన్కు ముందు వేసినటువంటి డైలాగులు ఏంది, ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు వాగినటువంటి ఈ కాకి గోల, మోసపూరితమైనటువంటి మాటలన్నీ కూడా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు బాలికలపైన మళ్ళీ ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా, ముఖ్యంగా మీ కూటమి పరిపాలనలో మీ కూటమి నాయకుల నుండే జరగకుండా మీరు కనీసం ఈ పనైనా చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మిమ్మల్ని గెలిపించిన పాపానికో లేదంటే పుణ్యానికో కనీసం ఈ ఒక్క పనైనా నమ్మకంగా చేయాలని, సుగాలి ప్రీతి కేసు పోయినట్టుగా మిగతావి కూడా పోకుండా ఈ పాప కేసు ఇంకో సుగాలి ప్రీతి కేసులాగా కాకుండా తప్పకుండా మీరు స్పందించాలి. మీరే కాదు, ఎంటైర్ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా స్పందించి ఆ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అనబడే ఒక కామ కుక్కని కఠినంగా శిక్షించండి.